ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి దీవెనలు ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, మీ కొరకు ప్రతిదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మా ప్రార్థనలు మీకు తోడుగా ఉన్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు సెలవిచ్చుచున్నటువంటి మాట, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతు వరకు సొత్తుగా ఇచ్చెదను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు సెలవిచ్చుచున్నటువంటి మాట ఏంటంటే, నన్ను అడుగు, జనములు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతు వరకు సొత్తుగా ఇస్తానని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మనం అడగాలి దేవుణ్ణి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ప్రియులారా, దేవుణ్ణి మనం అడిగేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు మనకు సహాయం చేయరు, కానీ నిన్ను పుట్టించినటువంటి దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ప్రతి దినము నీ పాపములు, నీ అతిక్రమాలు, నీ దోషములు మోసుచున్నటువంటి దేవుడు, నిన్ను సజీవులుగా కాచి కాపాడుతున్నటువంటి దేవుడు, ఎప్పటికప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాచి కాపాడడానికి యేసుప్రభువు వారు ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుడు సెలవిచ్చుచున్నటువంటి మాట ఏంటంటే, నన్ను అడుగు అంటున్నాడు. ప్రియులారా, దేవుణ్ణి మనం అడిగితే ఏదైనా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుణ్ణి అడిగారు. ప్రియులారా, అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి అడిగాడు. అలాగే యాకోబు రాత్రంతా పెలుగునాడుతున్నాడు, నాయనా నన్ను ఆశీర్వదించాయా, నన్ను ఆశీర్వదించు అని యాకోబు రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉండి ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో యాకోబు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడు. బైబిల్లో ఇంకా అన్న కూడా, పిల్లలు లేకపోయినటువంటి అన్న, గొడ్రాలుగా ఉన్నటువంటి అన్న దేవుని మందిరానికి వచ్చి, నాయనా నేను గొడ్రాలుగా ఉన్నాను, నాకు సంతానం కావాలి అని దేవుని మందిరానికి వచ్చి దేవుని అడిగింది. వెంటనే దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. ప్రియులారా, అంతేకాదు బైబిల్లో మనం చూస్తే ఎబ్బేజు దేవుణ్ణి అడుగుతున్నాడు, నా తండ్రి నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచని ఎబ్బేజు కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో మీ కుటుంబంలో ఏమైనా సమస్యలతో ఉన్నట్లయితే, ఏమైనటువంటి సమస్యలతో, బాధలతో, బలహీనతలతో, అనేకమైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నారేమో, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషులు విడిచిన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఇడువను, ఎడబాయను అంటున్నాడు. ఆయన నీ ప్రయాణాల్లో కాపాడుతున్నాడు, నీ పనుల్లో దేవుడు కాపాడుతున్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఎప్పుడు ఆయన నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకేమైనా అవసరాలతో నీవు ఉన్నావేమో, ఇంకా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నావేమో, ఇకనైనా దేవుని సన్నిధిలో దేవుని అడుగు, విశ్వాసంతో అడుగు, ఆసక్తితో అడుగు, ప్రార్థనాపూర్వకంగా అడుగు. ఎబ్బేజును ఆశీర్వదించినటువంటి దేవుడు, యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు, దావీదును ఆశీర్వదించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో విశ్వాసంతో, నా తండ్రి నా స్థితి మార్చు నాయన, నా పరిస్థితులు మార్చు నాయనని ప్రభు సన్నిధిలో మనము ప్రభువును అడిగి వేడుకునే వారిగా ఉందాం. దేవుడి యొక్క చిన్న సందేశాన్ని దేవుడు దీవించి ఈరోజు నీ జీవితంలో గొప్ప దీవెనలతో, ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.